వెల్కమ్ టు లవ్లీ గౌతమి సాగర్. మీకు రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ నేను షార్ట్ వీడియోలో సాంబార్ మన రెసిపీ ఎలా చేయాలి కుక్కర్లో పప్పు వేసుకోవాలి. పెట్టేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఆగో ఎందుకంటే ఆయిల్ 1 డ్రాప్ వేసాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసి మొత్తం పెట్టేసుకుందాం. పెట్టుకున్నాం అనమాట. ఇట్లా మొత్తం పప్పు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ఇప్పుడు వేడైంది. ఇప్పుడు ఆయిల్ తగ్గినంత ఆయిల్. ఇప్పుడు పోసితులు వేసేద్దాం. ఇలాంటి చాలా జాగ్రత్త. పోసితులు అండ్ పచ్చిమిర్చి వేసాము. నెక్స్ట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ సోరకాయ, బ్రింజాల్, టమాటో ఇవి వేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ఇది నా స్టైల్ అన్నమాట. మీరు ఎలా చేస్తారన్నమాట, మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా స్టైల్ నేను చేసే విధానం నేను చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చాయి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత వేయాలి, ఎందుకంటే టమాటా ఎక్కువ త్వరగా మగ్గడానికి కోసం త్వరగా మగ్గిపోతుంది అనమాట. సాల్ట్ వేస్తే, సాల్ట్ వేయకపోతేనేమో కొంచెం లేట్ అవుతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకుందాం.
కాలుతుంది. నెక్స్ట్ పప్పు వేసేస్తాం. స్మెల్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. నా దగ్గర ఇప్పుడు సాంబార్ మసాలా లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఖచ్చితంగా సాంబార్ మసాలా ఉంటే వేసుకోండి. చింతపండు తీసుకెళ్ళుకున్నాను కదా, ఆ వాటర్ వేసేస్తాను. వస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. ఎలా వస్తుందో అసలు, ఎంత బాగుందో అసలు, తినాల్సిందే. బాయ్ ఫ్రెండ్స్. ఎంత బాగుందో, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. టేస్ట్ మాత్రం అమోఘం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గోదావరి సాగర్. బాయ్ గాయ్స్.